హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు న్యాచురల్గా ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బేకింగ్ సోడా ఒక 1/8 టీ స్పూన్, అంటే ఒక 8వ వంతు స్పూన్లో వేసుకోవాలి. హాఫ్ స్పూను నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. సో కలిసిపోయేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. సో కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కలర్ మారుతుంది. మనకి కుంకుమ రంగు అనేది ఎంత బేకింగ్ సోడా వేసాము అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బేకింగ్ సోడా అలాగే నిమ్మరసం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని నీళ్లు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు వేసినప్పుడు ఈ బేకింగ్ సోడా అనేది రియాక్ట్ అయిపోయి మనకి కుంకుమ అనేది రంగు ఇస్తుంది. మీరు నీళ్లు వేసి కలపకపోతే రంగు అనేది అంత మంచి రంగు రాదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పసుపంతా కూడా బేకింగ్ సోడా నిమ్మరసంతో కలిసిపోవాలి. అప్పుడే మనకి రంగు అనేది వస్తుంది. సో ఇలా మీరు చూసారు కదా, ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఆ తడంతా ఆరే వరకు ఎండలో ఎండనివ్వాలి. ఇలా ఎండిన తర్వాత మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఒక 2 గంటల సమయం పడుతుంది ఇదంతా కూడా పూర్తవడానికి. యాక్చువల్గా మనము ఈ వాటర్ మిక్స్ చేయంగానే కలర్ వచ్చేస్తుంది, కానీ దీంట్లో ఉన్న తడి అంతా కూడా తగ్గాలి కాబట్టి కొద్దిగా ఎండబెడితే మనకి పొడి పొడిగా కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా మన ఇంట్లోనే కుంకుమ రెడీ చేసుకోవచ్చు, అది కూడా న్యాచురల్గా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.